హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మన ఈ రోజు నుండి ఏంటి అంటే డైలీ ఇంపార్టెంట్ పాలిటీ ఎంసీక్యూస్ అనేవి గ్రూప్ 2కి రిలేటెడ్ డైలీ కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అనేవి డిస్కస్ చేస్తాం. సో ఈరోజు కొన్ని ఎంసీక్యూస్ అనేవి డీల్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యానివర్సరీ మంత్ ఆఫర్ కింద మనకి ఇండియన్ ఎకానమీ అనేది గ్రూప్ 2 కోసం బోత్ ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ కోసం సెపరేట్ మాడ్యూల్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఈ బ్యాచ్ వచ్చేసరికి మీకు డైరెక్ట్గా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ డైరెక్టర్ సార్ అయిన సురేష్ సార్ దీన్ని కవర్ చేయబోతున్నారు. సో ఇండియన్ ఎకానమీకి ఎవరికైతే ఏ డౌట్స్ ఉన్నా, కాన్సెప్ట్స్ లేని కానీ లేదంటే ఎటువంటివి అయినా మీకు డౌట్స్ ఏవైనా ఉన్నా సరే ఇది చాలా బెస్ట్ ఆఫర్ అనమాట. మీకు ఆల్రెడీ కొత్త బ్యాచెస్ అనేవి కూడా స్టార్ట్ అయిపోయాయి 1 మార్చ్ నుండి. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈరోజు జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే ఈ రోజుతోటి మీకు ఈ ఆఫర్ యానివర్సరీ మంత్ ఆఫర్ ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోతుంది అనమాట. మీకు 5,000 రూపీస్ కోర్స్ అనేది కేవలం 3,000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి. సో అందుకే లేట్ చేయకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అవ్వండి. అండ్ అలానే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇండియా ప్యాక్ అనేది గ్రూప్ 2 కోసం అనేది కూడా స్టార్ట్ చేశారు. ఇట్ ఆల్సో కమ్స్ విత్ లైవ్ ప్లస్ రికార్డెడ్. మీకు ఇది కూడా యానివర్సరీ మంత్ ఆఫర్లోని కేవలం 9,999 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా మీకు కవర్ చేస్తారనమాట. బట్ ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 15th మార్చ్ వరకు మాత్రమే, అంటే ఈ రోజే లాస్ట్ డే. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో చాలా మంచి ఆపర్చునిటీ ఇది మీకు జాయిన్ అవ్వడానికి. మీకు ఎందుకంటే ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రాబోతుంది. దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి, ఓకేనా. అండ్ గ్రూప్ 2 పాలిటీ ఎంసీక్యూస్ డైలీ మనం డిస్కస్ చేస్తాం ఎల్టీఎక్స్ క్లాసెస్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫండమెంటల్ రైట్స్ ఆర్, సింపుల్గా క్వశ్చన్ అనమాట, డైరెక్ట్ క్వశ్చన్, సింపుల్ టు అలాగా కొంచెం టఫ్ క్వశ్చన్స్ అనేవి డీల్ చేద్దాం. సో ఇది మనం పార్ట్ 3 ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనికి పార్ట్ 3లో మనకి మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ అంటే ఏంటి? బేసిక్ ఇన్ ద నేచర్. రైట్స్ అంటే ఏంటి? క్లెయిమ్స్ అనమాట. అంటే పీపుల్కి రావాల్సినవి మనం తీసుకోవడాన్ని రైట్స్ అంటారనమాట. బేసిక్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి పార్ట్ 3లో మనకి ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు కూడా మనకి పార్ట్ 3లో మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట. అయితే ఇవి మనకి ఏంటి ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి అడుగుతున్నాడు. జస్టిషియబులా, లేకపోతే నాన్ జస్టిఫైబులా, ఫ్లెక్సిబులా, రిజిడా అని అడుగుతున్నాడు. మనకి పార్ట్ 3లో ఎఫ్ఆర్స్ ఉన్నట్టు పార్ట్ 4లో డిపిఎస్పీస్ మెన్షన్ చేసి ఉంటాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అయితే ఈ పార్ట్ 3కి పార్ట్ 4కి డిఫరెన్స్ ఏంటి? ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి జస్టిషియబుల్, వేరాస్ డిపిఎస్పీస్ అనేవి నాన్ జస్టిషియబుల్ ఇన్ ద నేచర్. జస్టిషియబుల్ ఆర్ జస్టిఫైబుల్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ అట్ ఆల్ మనకి ఫండమెంటల్ రైట్స్ కానీ వయోలేట్ అయినట్లయితే వీ క్యాన్ అప్రోచ్ టు ది ఈదర్ సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్. ఇది దీని అర్థం, ఓకే. అందుకే మనకి జస్టిషియబుల్ ఆర్ జస్టిఫైబుల్ అనేది ఆన్సర్. ఇఫ్ అట్ ఆల్ ఈ పొజిషన్లోని డిపిఎస్పీస్ ఉందనుకోండి అప్పుడు ఆన్సర్ నాన్ జస్టిఫైబుల్. అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. రెండు రైట్సే మనకి పార్ట్ 3లోని పార్ట్ 4లోని రైట్స్ గురించే మెన్షన్ చేసి ఉంటుంది. బట్ వేరాజ్ ఎఫ్ఆర్స్ అనేవి మనకి జస్టిషియబుల్ అనమాట. అంటే ఇఫ్ అట్ ఆల్ రైట్స్ వైలేట్ అయితే మనం సుప్రీంకోర్ట్ ఆర్ హైకోర్టుకి అవి మనకి తిరిగి రీస్టోర్ అవ్వడానికి వీ కెన్ అప్రోచ్. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్, ఓకే. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following is given the power to enforce the FRs by the Constitution of India? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ లింక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్లోని మన ఎఫ్ఆర్స్ అనేవి జస్టిఫైయబుల్ అని చెప్పాం. జస్టిఫైయబుల్ అంటే ఏంటో కూడా మెన్షన్ చేశాను. అంటే అర్థం ఏంటి? కోర్ట్స్కి అప్రోచ్ అవ్వచ్చు అని. అదే ముక్క మనకి ఇప్పుడు వీడు మెన్షన్ చేశాడు. అయితే మనకి ఇక్కడే ఉంది, అన్ని కోర్ట్స్కి అప్రోచ్ అవ్వచ్చా, లేకపోతే పార్లమెంట్కా, ప్రెసిడెంట్కా, సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్టా? ఇప్పుడే నేను మెన్షన్ చేశాను ఫస్ట్ క్వశ్చన్లోని. ఈ పవర్ అనేది కూడా మనకి ఆర్టికల్ 32లో మనకి మెన్షన్ చేసి ఉంటుంది. ఆర్టికల్ 32 ఇంకా ఆర్టికల్ 13 ఈ రెండిట్లోని కూడాను ఆర్టికల్ 32 వచ్చేసరికి రిట్స్ బై సుప్రీం కోర్ట్, వేరాస్ ఆర్టికల్ 226 వచ్చేసరికి రిట్స్ ఇష్యూడ్ బై
హైకోర్ట్. వేరాజ్ ఆర్టికల్ 13లో మనకి ఏమని మెన్షన్ చేసి ఉంటుంది, లాస్ ఏవైతే ఎఫ్ఆర్స్ని వయోలేట్ చేస్తాయో అలాంటి లాస్ని ఇన్కన్సిస్టెంట్ అంటే అర్థం ఏంటి, అవి కరెక్ట్ కాదు అని ఎవరికి డిక్లేర్ చేసే పవర్ అనేది ఇచ్చింది కాన్స్టిట్యూషన్, కోర్ట్స్. Laws inconsistent with in derogation of fundamental rights can be declared as null and void. నల్ అంటే ఏంటి, జీరో చేయడం, వాయిడ్ అంటే ఏంటి, క్యాన్సిల్ చేయడం. అలాంటి ఆర్టికల్ 32, 13 యూజ్ చేస్తే మనకి ఆన్సర్ ఏంటి, సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్. ఇంకెవరికి, ఆల్ కోర్ట్స్ అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. సో అలాంటి కోర్ట్స్కి పవర్ అనేది లేదు. ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్స్ చేయడానికి మనకి కేవలం సుప్రీం కోర్టుకి, హైకోర్టుకి అండర్ ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 22, 26 ఈ పవర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which one of the following statements is correct? ఏ స్టేట్మెంట్ కరెక్ట్, రైట్స్ ఆర్ క్లెయిమ్స్ ఆఫ్ ద స్టేట్ అగెయిన్స్ట్ ద సిటిజన్స్. ఈ ఆప్షనే కాంట్రవర్సీగా ఉంది. ఎందుకంటే స్టేట్కి ఒకవేళ క్లెయిమ్స్ అగెయిన్స్ట్ సిటిజన్స్ అంటే అలాంటప్పుడు ఇంకా వాటిని ఫండమెంటల్ రైట్స్ అని ఎందుకంటాం. సో ఆబ్వియస్లీ రాంగ్ ఆప్షన్. రైట్స్ ఆర్ ప్రివిలేజెస్ విచ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దే ఆర్ నాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివిలేజెస్. ఎవరికి ఎక్స్ట్రా, ఎవరికి తక్కువ ఇంపార్టెన్స్ అనేవి ఎవరు ఇవ్వట్లేదు కాన్స్టిట్యూషన్లో. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్. రైట్స్ ఆర్ క్లెయిమ్స్ ఆఫ్ ద సిటిజన్స్ అగేన్స్ట్ ద స్టేట్. ఎస్, ఇవి ఎవరికి ఇచ్చారు ఈ ఎఫ్ఆర్స్ అనేవి, సిటిజన్స్కి. అగేన్స్ట్ హోమ్, స్టేట్ అంటే ఏంటి, గవర్నమెంట్ అనమాట. ఇఫ్ అట్ ఆల్ గవర్నమెంట్ ఎప్పుడైనా మన ఎఫ్ఆర్స్ని వయలేట్ చేస్తే అప్పుడు ప్రజలు ఏంటి, కోర్ట్స్కి అప్రోచ్ అవ్వచ్చు అనే ముక్క సి ఆప్షన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ నాట్ ప్రివిలేజెస్, దీస్ ఆర్ క్లెయిమ్స్, అది గుర్తుపెట్టుకోండి. దిస్ టర్మ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎవరికి అగేన్స్ట్గా ఎవరికి ఇస్తున్నారు, సిటిజన్స్కి ఇస్తున్నారు, అగేన్స్ట్ ది స్టేట్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఎఫ్ఆర్స్ అనేవి బేసికలీ టు ద సిటిజన్స్, నాట్ టు ద స్టేట్. అందుకే ఎఫ్ఆర్స్ని నెగటివ్ కాన్సెప్ట్ కింద చెప్తాం మనం. దే ఆర్ నాట్ పాజిటివ్ కాన్సెప్ట్, ఎందుకంటే స్టేట్కి అగేన్స్ట్ కాబట్టి. ఓకేనా. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం లైవ్ ప్లస్ రికార్డెడ్ అండ్ టీఎస్పీఎస్సి కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్స్ అనేవి యానివర్సరీ మంత్ ఆఫర్ కింద మీకు ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 5,000 ఆఫ్, ఇంకా ఈఎంఐ ఆప్షన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే యూజువల్లీ మీకు 20,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 15,000 రూపీస్కే వస్తుంది. అండ్ ఈ 15,000 కూడా మీరు మంత్లీ 5,000 రూపీస్ అనేది పే చేసుకుంటూ కూడా ఈ ఫీ అనేది క్లియర్ చేసి మీరు గ్రూప్ 2 అనేది ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ అలానే ఈ ఆఫర్ అనేది కూడా మీకు ఈ రోజు వరకే ఉంటుంది, కేవలం 15th మార్చ్. ఆ తర్వాత మీకు ఈ ఆఫర్స్ అనేవి రావు. అండ్ తర్వాత ఈఎంఐ ఆప్షన్ అనేది కూడా ఉండదు. అండ్ మీకు ఈ కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. అంటే మీరు గ్రూప్ 2 క్లియర్ చేసేంత వరకు కూడా ఈదర్ ఏపీఎస్సి ఆర్ టీఎస్పీఎస్సి క్లియర్ చేసేంత వరకు కూడా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అగైన్ కరెక్ట్. ఈ స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నాను. The Nehru Report 1928 had advocated the inclusion of FRs in the Constitution of India. ఈ స్టేట్మెంట్ మనకు చూసేసరికి అర్థమవుతుంది. ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలోని ఎలా ఏ విధంగా ఇన్కార్పొరేట్ అయ్యాయని. సో 1935 అనేది బి ఆప్షన్ ఇచ్చాడు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని. 1935 ద్వారా మనకి ఎఫ్ఆర్స్ అనేవి రాలేదు. ఇన్ఫ్యాక్ట్ మనకి షెడ్యూల్ 7లో ఉన్న 3 లిస్ట్స్ అనేవి మనకి సెంటర్, స్టేట్స్ అండ్ కాంక్యూరెంట్ లిస్ట్, ఈ 3 లిస్ట్ అనేవి షెడ్యూల్ 7లో ఏవైతే ఉన్నాయో మెన్షన్ చేసి అవి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 ద్వారా వచ్చింది. ఎఫ్ఆర్స్ కాదు. అండ్ ఆగస్ట్ ఆఫ్ 1940 ఇట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆప్షన్, ఎందుకంటే డొమినియన్ స్టేటస్ గురించి మాట్లాడడం జరిగింది తప్ప మనకి ప్రజలకి ఫండమెంటల్ రైట్స్ ఉంటుంది అనే ముక్క మనకి మెన్షన్ చేయలేదు. అండ్ అలానే క్రిప్స్ మిషన్ 1942 దిస్ ఆల్సో టాక్స్ అబౌట్ మనకి డొమినియన్ స్టేటస్ టు ఇండియా, ప్రజలకు ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్ట్ అనేది మనకి మెన్షన్ చేయలేదు. అయితే ఫస్ట్ టైం ఎఫ్ఆర్స్, ఎందుకంటే పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్లోని మనకి బేసికలీ నెహ్రూ గారు ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్ అనే ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అనే ముక్క మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో దట్ వాజ్ ఇన్ ద ఇయర్ 1928 అనమాట. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా మనం స్పెసిఫిక్గా చెప్పాలంటే మనకి ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ పాస్డ్ బై జవహర్లాల్ నెహ్రూ గారు ఇన్ ద ఇయర్ 1946. స్పెసిఫిక్గా చెప్పాలంటే దీని నుండి మనకి పార్ట్ 3లో కాన్స్టిట్యూషన్లోని ఫండమెంటల్ రైట్స్ యాడ్ చేయడం అనేది జరిగింది.
ఇఫ్ ఎట్ ఆల్ ఈ స్టేట్మెంట్ ఇస్తే ఇది కూడా మనకి కరెక్టే. ఇవి మాత్రం డెఫినెట్లీ నో, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో కానీ ఆగస్ట్ ఆఫర్లో కానీ క్రిప్స్ మిషన్లో ఎస్పెషల్లీ రెండిట్లో డొమినియన్ స్టేటస్ గురించి మాట్లాడేది తప్ప ఎఫ్ఆర్స్ గురించి మనకి డిస్కస్ చేయలేదు. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, in the context of India, which one of the following is the correct relationship between rights and duties? Rights అంటే ఏంటి? ఇప్పుడే మనం చూసాం. దీస్ ఆర్ ది క్లెయిమ్స్, ప్రజలకి రావాల్సినవి, అవి హక్కుల్ని రైట్స్ అంటాం. డ్యూటీస్ అంటే ఏంటి? యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా మన ఇండియాని కాపాడుకోవడం కోసం మనం ఏవైతే చేయాలో వాటిల్ని డ్యూటీస్ అంటాం అనమాట. సో ఆప్షన్స్ చూద్దాం. రైట్స్ ఆర్ కో రిలేటివ్ విత్ డ్యూటీస్, అంటే డ్యూటీస్ ఇంకా రైట్స్ అనేవి కో రిలేటివ్, ఒకటితో ఒకటి లింక్ అయి ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ నీకు డ్యూటీస్ నువ్వు చేయకపోతే నీకు రైట్స్ అనేవి ఏ విధంగా ఇస్తుంది స్టేట్స్? సో ఆబ్వియస్లీ దిస్ ఈజ్ కరెక్ట్. బట్ నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చూద్దాం. రైట్స్ ఆర్ పర్సనల్ అండ్ హెన్స్ ఇండిపెండెంట్ ఆఫ్ సొసైటీ అండ్ డ్యూటీస్. అసలు రైట్స్ అనే పర్సనల్ అయితే ఇఫ్ ఎట్ ఆల్ మనకి రైట్ టు లైఫ్ కానీ అదంతా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అదంతా సొసైటీలో జరిగేవి. సో ఆబ్వియస్లీ దిస్ ఈజ్ రాంగ్. రైట్స్ నాట్ డ్యూటీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద పర్సనాలిటీ ఆఫ్ ద సిటిజన్. రైట్స్ అండ్ డ్యూటీస్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే ప్రాపర్ డెవలప్మెంట్ అనేది సొసైటీలో జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆప్షన్. డ్యూటీస్ నాట్ రైట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద స్టెబిలిటీ ఆఫ్ ద స్టేట్. డ్యూటీస్తో పాటు రైట్స్ అనేవి ఇస్తేనే ప్రజలు వాళ్ళ డ్యూటీస్ని ప్రాపర్గా చేస్తారు. అదర్వైజ్ రైట్స్ లేకుండా డ్యూటీసే చేయాలి అంటే మళ్ళా మొనార్కీ, మళ్ళా కాలనీ, మళ్ళీ అదే రివర్స్ అయిపోతుంది అనమాట. సో ఇంకా స్టెబిలిటీ ఎక్కడ ఉంటుంది? ఆబ్వియస్లీ ప్రజలు రివర్స్ అవుతారు. సో ఇది కూడా రాంగ్ ఆప్షన్. దే ఆర్ బోత్ రిలేటివ్ ఇన్ ద నేచర్, కో రిలేటివ్. ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ఈ మూడు కూడా మీకు ఇంటర్లింక్ కాన్సెప్ట్ అనమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. అండ్ దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ ఆల్సో షేర్, సబ్స్క్రైబ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ ప్రిపరేషన్. అండ్ ఇంకొక థింగ్, ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ పాలిటీ ఎంసీక్యూస్ మనం ఎంత డెప్త్లో అయితే ఇప్పుడు డిస్కస్ చేస్తామో ఇదే విధంగా మీకు గ్రూప్ 2 కోసం పాలిటీ అనేది TSPSC కానీ APPSC వాళ్ళకి కానీ టోటల్ మాడ్యూల్ అంతా కూడా నేనే డీల్ చేయబోతున్నాను. సో ఇఫ్ అట్ ఆల్ మీకు ఎవరికైనా సరే జాయిన్ అవ్వాలి అనుకుంటే 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీ ఎంక్వైరీస్ అనేవి చేయండి అండ్ జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. హ్యావ్ ఎ గుడ్ డే, ఆల్ ద వెరీ బెస్ట్, టేక్ కేర్.